బ్రేకింగ్ న్యూస్ ఆషాఢ మాసం బోనాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు. లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోతరాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. గోల్కొండలోని పూజారి ఇంటి దగ్గర ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగుస్తుంది. అమావాస్యను పురస్కరించుకొని నిన్న గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లతో పూజలను నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యే ముందు వచ్చే అమావాస్య రోజు గోల్కొండ కోటలో మెట్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే బోనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, బోనాల సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏంటి? గోల్కొండ కోట దగ్గర కనిపిస్తున్న సందడి ఏంటి? ఎస్ రోహిత్, సిటీలో బోనాల సందడి ప్రారంభమైపోయింది. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి సమర్పించడంతో నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఊపందుకుంటాయి. ఇక ఈ రోజు తొలి రోజు కావడంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఇక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి తరపున ప్రతి సంవత్సరం బోనాలను సమర్పిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనము ఎక్కడైతే అమ్మవారికి బోనాల కుండలని ఎగ్జిబిట్ చేశారో ప్రస్తుతం ఆ ప్రాంతంలో మనము ఉన్నాము. ప్రతి సంవత్సరము తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి బోనాలను సమర్పిస్తున్నారు. మరి ఈ ఏడాది ఎన్ని బోనాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు ఏంటి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాము. ప్రతి సంవత్సరము అమ్మవారికి ఎన్ని బోనాలను సమర్పిస్తూ ఉంటారు, ఈ ఏడాది ఎన్ని బోనాలను సమర్పిస్తున్నారు ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, ప్రతి సంవత్సరము కుమ్మర్ల తరపున అమ్మవారికి ఎన్ని బోనాలను సమర్పిస్తూ ఉంటారు? ఈ సంవత్సరం ఎన్ని బోనాలను సమర్పిస్తున్నారు? తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి వారు ప్రతి సంవత్సరం అంటే 2018లో ప్రారంభించి 51 బోనంతో ప్రారంభించి ఇవాళ 425 బోనాలు సమర్పించడానికి ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చి 425 బోనాలు సమర్పించడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కుమ్మర బంధువులందరినీ ఆహ్వానించినాము. వాళ్ళందరి సమక్షంలో, మీడియా సమక్షంలో మేము అమ్మవారికి బోనాల ఊరేగింపు ప్రారంభిస్తాము. ఈ ఊరేగింపుకు మన ఈటెల రాజేందర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా కవిత గారు, మాధవీలత గారు విచ్చేస్తున్నారు. వాళ్ళు కాకుండా మన మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు కూడా ఆహ్వానించినము. మా ఆహ్వానం మేరకు వాళ్ళు అంగీకరించి వాళ్ళందరూ ఇవాళ ఈ బోనాల ఉత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ ఉత్సవము మొట్టమొదట రావులకొల్లు విజయ్ కుమార్ గారు లంగరోజు వాసి లంగరోజ్ కుమార్ సంఘం అధ్యక్షులు ప్రారంభించారు. దాంట్లో మేము అంటే తాళగడ్డ కుమార్ సంఘము, కార్వాన్ కుమార్ సంఘము, ముసద్పుర కుమార్ సంఘము, హైదర్షాఫ్ కోట్ కుమార్ సంఘము, అదేవిధంగా అత్తపూర్ కుమార్ సంఘము, చుట్టుపక్కల ప్రాంతాలు వికారాబాద్ వరకు, చేవేళ్ళ వరకు, శంకర్పల్లి వరకు వ్యాపించి ఇటు సిటీకి 4 వైపులా వ్యాపించి అన్ని జిల్లాల నుండి అధికారులు, అనధికారులు అందరూ విచ్చేస్తున్నారు. దీని కుమ్మర్ బంధువులు ఒక ఊపుతోని అమ్మవారికి సమర్పించాలన్న ఆలోచన వచ్చింది. కాబట్టి అమ్మవారి ఊరేగింపులు అందరూ చాలా సంతోషంగా పాల్గొనడానికి పొద్దున 5 నుండే ఇక్కడికి విచ్చేసి ఉన్నారు భక్తులు. ఇక అతిథులు వచ్చిన తర్వాత 10 అట్లా ప్రారంభించి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. నా పేరు దామ సత్యనారాయణ గారు, తాళగడ్డ కుమ్మర్ సంఘం అధ్యక్షుడు. తెలంగాణ కుమ్మర్ సంఘంలో ట్రెజరర్గా నాకు బాధ్యత ఇచ్చారు, దాన్ని నిర్వహిస్తున్నాను.
సో 2018 నుంచి మనకి తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి తరపున అమ్మవారికి బోనాలనైతే సమర్పిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 400కు పైగా బోనాల కుండలని అమ్మవారి కోసం సిద్ధం చేశారు. ఇక మరి కాసేపట్లో కూడా ఈ బోనాలన్నింటినీ తీసుకొని ఊరేగింపుగా కోట మీదకి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తామనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఎంతో అందంగా బోనాల కుండలన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. బోనాల కుండలకు అమ్మవారి కళ్ళతోటి ఎంతో అందంగా అలంకరించి వాటిలో అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యము శాఖ వీటన్నింటిని కూడా ఇక్కడ పెడుతున్నారు. దీంతో పాటుగా మనం చూడొచ్చు, అంటే అమ్మవారికి సమర్పించేటువంటి బోనంలో మొదట పెద్ద కుండ ఉంటుంది. ఆ కుండలో నైవేద్యము, అదేవిధంగా చిన్న కుండ దాంట్లో మనకు వచ్చేసి శాఖను ఏర్పాటు చేస్తారు. ఇక పైన దీపపు కుండను పెట్టి అమ్మవారికి ఇదంతా కూడా ఒక బోనం లాగా సమర్పిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. బోనం కుండలు ఎంతో అందంగా వీరందరూ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పేర్చడం జరిగింది. వరుస క్రమంలో వీటన్నింటినీ పేర్చి అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ బోనాల కుండలకి వేప కొమ్మలను కూడా చుడుతున్నారు. అదేవిధంగా దీపాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే గోల్కొండ బోనాల ఉత్సవాలకు సిద్ధమైపోయింది. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని ఈ సమయంలో దర్శనం చేసుకొని అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక తమ స్థాయికి అనుగుణంగా తొట్టెలను కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రతి ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాతే నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అనేవి ఊపందుకుంటాయి. ఇక గోల్కొండకు తరలి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. గోల్కొండ కోట ఎంట్రన్స్ గేట్ నుంచి పైన ఉన్నటువంటి ఆలయం వరకు అడుగడుగున కూడా ఎక్కడికక్కడ మనకి భద్రతా చర్యలను కూడా చేపట్టడం జరిగింది. ఇక అడుగడుగున మనకి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు జీహెచ్ఎంసీ అదేవిధంగా మెడికల్ వీరందరూ కూడా సమన్వయంతో గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఎక్కడెక్కడి నుంచో మహిళలందరూ కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులను కూడా చెల్లించుకుంటున్నారు. రైట్ అంజు.